ప్రైజ్ లార్డ్. ఈరోజు మన ఆశీర్వాదం కొరకై దేవుని వాక్యం కీర్తనలు 33వ కీర్తన 11వ చరణం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఒక మనుషుడికి మేలు కలుగు చేసేదైనా, ఒక మనుషుడికి కీడు కలుగు చేసేదైనా వారి హృదయపు లోతులో నుంచి పుట్టుకుని వచ్చేటువంటి ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే యాకోబు గారు మాట్లాడుతుంటాడు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు అని ఆయన బ్రతిములాడుకుంటున్నాడు. నా ఘనమ వారి సంఘములతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదిగాలు నరములు తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైంది, వారి ఉగ్రతయు కఠినమైనది అని వారి గురించి మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి బిడ్డలారా, మనము దేవుని ఆలోచన మనం కలిగి ఉండాలి. ఇత్రో మోషే దగ్గరకు వచ్చి ఒక ఆలోచన చెప్పాడు. ఇదిగో నీ పని భారం అధికమైంది గనక ఇలా చెయ్యి అని ఒక ఆలోచన చెప్పాడు. ఇత్రో ఇచ్చినటువంటి ఆలోచన మోషే మీద ఉన్నటువంటి ఆ భారమంతటిని తొలగించగలిగింది. మోషేకు ఉన్నటువంటి ప్రయాసనంతటిని కూడా తగ్గించగలిగింది. మనము ఇతరులకు ఇచ్చేటువంటి మన ఆలోచన వారి భారాన్ని తీసివేసేదిగా ఉండాలి, వారి బరువులను తగ్గించేదిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలా బరువు తగ్గించగలిగినది, భారాన్ని తగ్గించగలిగినది యేసయ్య ఆలోచన మాత్రమే. ఆ యేసుక్రీస్తు వారి ఆలోచన తీసుకుని నీవు, నీ కుటుంబము, మన కుటుంబంలో ఉన్నటువంటి బరువులు, ప్రయాసలన్నీ కూడా అవి తగ్గించబడును గాక. ఆమేన్.